హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఏపీలో గ్యాస్ సిలిండర్ వాడే వారికి భారీ శుభవార్త చెప్పిన చంద్రబాబు. తాజాగా జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఏపీలో తెలుగుదేశం కూటమి అఖండ విజయాన్ని నమోదు చేసింది. దీంతో ఇప్పుడు ప్రజల్లో మేనిఫెస్టోలో ఇచ్చిన అంశంపై రాష్ట్రమంతా చర్చ జరుగుతుంది. కూటమి ఈ మేనిఫెస్టోలో చాలా కీలక ప్రకటనలు చేశారు. ఏడాదికి ఫ్రీగా 3 సిలిండర్స్ ఇవ్వనున్న పథకం కూడా ఒకటి ఉంది. అయితే ఈ ఉచితంగా 3 సిలిండర్ ఇచ్చే పథకం ఎప్పటి నుండి స్టార్ట్ కాబోతుంది, ఎలా ఈ పథకాన్ని మన ఏపీలో అమలు చేయడానికి అధికారులు ప్రణాళికలు రచిస్తున్నారు, అలాగే ఈ పథకానికి ఏమేమి అర్హతలు ఉండాలి అనే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ని ఈ వీడియోలో చూద్దాం. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వెంటనే ఒక లైక్ చేయండి. ఇంకా ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ గురించి తెలుసుకోవడానికి నా ఛానల్ ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రస్తుతం ఏపీలో గ్యాస్ సిలిండర్ ధర 860 రూపాయలు సమీపంలో ఉంది. ప్రాంతం ప్రాతిపదికన ఈ రేటులో స్వల్ప మార్పులు ఉండొచ్చు. అంటే ఏడాదికి 3 సిలిండర్లు ఉచితంగా వస్తే 2580 రూపాయల వరకు సిలిండర్ కలిగిన వారి బ్యాంక్ అకౌంట్ లో జమ కానున్నాయి. అంటే ఉచిత సిలిండర్ స్కీమ్ ప్రకారం చూస్తే ముందుగా సిలిండర్ ను మార్కెట్ రేట్ కే బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆ తర్వాత అంటే సిలిండర్ డెలివరీ తర్వాత మీ డబ్బులు తిరిగి బ్యాంక్ ఖాతాల్లో జమ కావచ్చు. ప్రస్తుతం తెలంగాణలో 500 రూపాయలకే సిలిండర్ స్కీమ్ ఇలానే అమలవుతుంది. ముందుగా సిలిండర్ బుక్ చేస్తే 500 రూపాయలు పోను మిగతా డబ్బులు లబ్ధిదారుల బ్యాంక్ ఖాతాల్లో జమ అవుతున్నాయి. అందువల్ల ఏపీలో కూడా ఇలానే జరగచ్చు. ముందుగా డబ్బులు పెట్టి సిలిండర్ బుక్ చేస్తే తర్వాత ఆ డబ్బులు వెనక్కి వస్తాయి. దీని ప్రకారం చూస్తే ఏపీ ప్రజల బ్యాంక్ ఖాతాల్లోకి సిలిండర్ రూపంలో ఏటా 2500కు పైగా డబ్బులు జమ కానున్నాయి. ఇది సానుకూల అంశమని చెప్పుకోవచ్చు. ఉచిత సిలిండర్ వల్ల పేద ప్రజలకు ఊరట లభించనుంది. కాగా ఈ స్కీమ్ ను ఎలా అమలు చేస్తారు, ఎవరెవరికి సిలిండర్ ను ఉచితంగా అందిస్తారు, ఎప్పటి నుంచి ఈ స్కీమ్ అమల్లోకి వస్తుంది వంటి అంశాలపై కొన్ని రోజుల్లో పూర్తి సమాచారం అందుబాటులో రానుంది. ఎందుకంటే ప్రభుత్వం ఇంకా ఏర్పాటు కాలేదు. చంద్రబాబు నాయుడు గారు రేపు సీఎంగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. అందువల్ల కొత్త ప్రభుత్వం ఎప్పటి నుంచి ఈ స్కీమ్ ని అమలు చేస్తుందో చూడాల్సింది. కాగా అందరికీ ఈ స్కీమ్ ని వర్తింపజేస్తే ఎలాంటి ఇబ్బంది లేదు. కానీ కొంతమందికే ఈ స్కీమ్ అంటూ ఆంక్షలు తీసుకొస్తే మాత్రం అప్పుడు చాలా మందికి పథకం అందుబాటులో ఉండకపోవచ్చు. సో ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే ఈ వీడియో ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా వాళ్ళకి షేర్ చేయండి. ఇంకా నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.